మన రాయలసీమకి 98 సంవత్సరాలు. అంటే రాయలసీమకి ఆ పేరు వచ్చి 98 సంవత్సరాలైంది. రాయలసీమ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత అని ఎందుకు అనుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి మనం రాయలసీమ చరిత్ర గురించి, అసలు రాయలసీమకి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎస్ సార్, ఇప్పుడు రాయలసీమకి ఆ పేరు వచ్చి 98 సంవత్సరాలు అయ్యిందంటగా తెలుస్తూ ఉంది. సో ఆ పేరు ఎలా వచ్చింది? మొట్టమొదటి అంశం, ఈరోజు రాయలసీమకు నామకరణం జరిగిన రోజు. అంటే 1928 నవంబర్ 17-18 తారీఖులో ప్రథమ దత్త మండలాల కాన్ఫరెన్స్ నంద్యాలలో జరిగింది. అంటే ప్రథమ దత్తల మండలాల కాన్ఫరెన్స్ అంటే అర్థం 1928 నవంబర్ 18కి ముందు రాయలసీమ అని ఇప్పుడు ఏవైతే ప్రాంతం అనుకుంటున్నామో ఆ ప్రాంతానికి దత్త మండలాలని, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని ఉండేటి. అవి మనకు సినిమా ఫీల్డ్లో భాష ఉంది కదా, సీడెడ్, నైజాము, అట్లా సీడెడ్ ప్రాంతంగా ఇది ఉండేది. ఈ సీడెడ్ దత్త మండలాలు ఎందుకన్నారు అంటే 1800 సంవత్సరాల ఆ కాలంలో రాక్షస తంగడి యుద్ధంలో చివరి విజయనగర సామ్రాజ్య అధిపతి ఓడిపోతాడు నైజాం చేతిలో. అట్లా నైజాం పరిధిలోకి మన రాయలసీమ ఈ ప్రాంతం వెళ్ళిపోతుంది. అయితే నైజాం చేతిలోకి ఈ ప్రాంతం వెళ్ళిపోయినా కూడా పాలేగాళ్ళ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఒక రకంగా పాలేగాళ్ళు వీళ్ళకి కప్పం కట్టడం, వాళ్ళ మధ్య గొడవలు అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. 1800 సంవత్సరం ఆ కాలం తర్వాత వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి నైజాంకి ఒక సైనిక సహకారంలో కొంత సహాయం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. దానికి కప్పంగా దానికి డబ్బులు కట్టాలి కదా, లేదా ఫీజు కట్టాలి కదా, మామూలు భాష చెప్పాలంటే అంత కట్టలేక ఏదైతే ఇప్పుడు ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరు వసూలు చేసుకోండి అక్కడ పనులు అని బ్రిటిష్ వాళ్ళకి. అంటే సీడెడ్ అంటే సీడెడ్ లేదా దత్త మండలాలని పిలువబడేది. సీడెడ్ అనేది ఇంగ్లీష్ భాషను తీసుకున్న దత్త మండలం కాదు, దత్త కాదు. చాలా మంది సీడెడ్ అంటే దత్తత అంటారు, కాదు. సీడెడ్ అంటే వదిలి వేయించుకున్న ప్రాంతం. అంటే నైజాం వాళ్ళు తమ సైనిక సహకారం కోసం బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేక ఈ ప్రాంతాన్ని వాళ్ళకి వదిలేయించుకున్నారు. ఆ రకంగా సీడెడ్ అంటే వదిలి వేయించుకున్న ప్రాంతం. వదిలి వేయించుకున్న ప్రాంతం అంటే చెడు అర్థం వస్తుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దత్తత తీసుకున్న ప్రాంతంగా క్రియేట్ చేశారు అక్కడ పెద్దలు. ఆ రకంగా దత్త మండలాలుగా, సీడెడ్ డిస్టిక్లుగా ఈ ప్రాంతం పిలువబడి ఉండేది. అయితే 1928 ప్రాంతంలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షత అనుకుంటాను, నంద్యాలలో ప్రథమ దత్త మండలాల మహాసభ జరుగుతుంది. అంటే ఈ ప్రాంతం అంతా కలిసి మహాసభ జరుగుతుంది. అది ఆంధ్ర మహాసభకు అనుబంధంగా ఒక రకంగా జరుగుతుంది. అప్పుడు ఆంధ్ర మహాసభ మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతంగా విడిపోదామనే చర్చలు నడుపుతున్న సందర్భం అది. ఇప్పుడు దత్త మండలాల సభలో ప్రత్యేకంగా రాయలసీమ ఈ ప్రాంతం యొక్క ఈతి బాధలో చర్చించుకుందామని సెపరేట్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ జరిగే సమయంలో చిలుకూరి నారాయణరావు గారు, ఆయన యాక్చువల్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధ్యాపకుడు. అనంతపురం జిల్లాలో వృత్తిరీత్యా అధ్యాపకుడు ఉంటాడు. ఆయన ఈ ప్రాంతం అంతా బాగా తిరిగి ఆయన కొంత చరిత్రను వాటిని స్టడీ చేసినప్పుడు ఈ సీడెడ్ డిస్టిక్లు, ఈ దత్త మండలాలు కొంచెం ఎంబ్రాజింగ్గా ఉంది, అవమానకరంగా ఉంది. ఎందుకంటే అప్పటికే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాసుల్లో వజ్రవైడూర్యాలను బహిరంగంగా అమ్ముకున్నారని, మంచి ప్రాంతం అని, మంచి వ్యవసాయ ప్రాంతం అని, చెరువులు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతానికి చరిత్రలో రికార్డ్ అయి ఉంది. ఈ నైజాం నవాబ్ రావడం, బ్రిటిష్ వాళ్ళు మొత్తం మీద డిస్టర్బ్ అయింది పాలేగాళ్ళ వ్యవస్థ వాటి వల్ల. కాబట్టి ఒకప్పుడు ఒక వెలుగిన ఈ ప్రాంతానికి, అన్నమయ్య లాంటి వాళ్ళు పుట్టిన ఈ ప్రాంతానికి ఈ దత్త మండలాలు, ఈ సీడెడ్ డిస్టిక్లు చాలా అవమానకరంగా ఉంది. సో దీనికి రాయలసీమ అని గర్వంగా పిలుచుకుంటే బాగుంటుందని చిలుకూరి నారాయణరావు గారు అని ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి ప్రపోజ్ చేస్తాడు సభలో. అప్పుడు కడప కోటిరెడ్డి గారు, పప్పూరు రామాచార్య లాంటి పెద్దలు ఇది చాలా బాగుందని ఆ రోజు రాయలసీమ అని నామకరణం ఈ ప్రాంతానికి పెట్టుకుంటారు. ఆ రకంగా 1928 నవంబర్ 18వ తారీఖున నంద్యాలలో జరిగినటువంటి సభలో రాయలసీమ అని నామకరణం జరిగింది. అయ్యి ఇప్పటికి 98 సంవత్సరాలైంది. ఆ రోజు నుంచి రాయలసీమ అనే ఒక ఇమేజీ, ఒక వ్యక్తిత్వం, ఈరోజు రాయలసీమ అనే పేరే ఒక పులకించేట్టుగా ఉంటుంది. పేరుకి వెనుకబడిన ప్రాంతమే కావచ్చు. మన అమెరికాకు పోయినా నీవు ఏ ఊరి నుంచి వచ్చావంటే బాగా డెవలప్మెంట్ అయిన ఊరి నుంచి పేరు చెప్తారు ఎవరైనా. ఎనుగుబండి ప్రాంతం అనే పేరున్నా కూడా మాది రాయలసీమ అని చెప్పుకుంటారు. రాయలసీమ బ్యాక్గ్రౌండ్తో, రాయలసీమ ఇతివృత్తాలతో సినిమాలు
కొంచెం వక్ర భాషలు చెప్పి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ రకంగా రాయలసీమకు ఒక ఇమేజ్, రాయలసీమకు ఉన్న ప్రత్యేకత అనేది ఆ రోజు నుంచి మన ముందుకు వచ్చే జరిగింది. ఆ రకంగా రాయలసీమకు ఈ పేరు వచ్చింది చిలుకూరు నారాయణరావు గారి ద్వారా ఇది ముందుకు వచ్చింది. యా సార్, అంటే 98 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పట్లో రాయలసీమ ఏ విధంగా ఉండేది? అంటే ఈ 98 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? 98కి అంటే 98 రాయలసీమ నామకరణం అంటే ఒక పక్క మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోదామనే చర్చలు నడుస్తున్న కాలం అది. అంతకుముందు పాలేగాల వ్యవస్థలో బాగా నలిగిపోయింది. అదేవిధంగా నైజాం నవాబ్ అయిపోయింది. అంతకుముందు ఉన్న వ్యవస్థల్లో జరగలేదు. కానీ రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయల లాంటి కాలంలో చెరువులు, ముఖ్యంగా మీకు అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ చెరువులు ప్రధానంగా కనిపిస్తాయి. ఎంత ప్రధానంగా కనిపిస్తాయంటే బహుశా భారతదేశంలో నాకు కరెక్ట్ తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరాకు కూడా ప్రభుత్వం చేత నిర్మించబడిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాని జిల్లా ఏదైనా ఉంటే చిత్తూరు జిల్లా. అయినా బతుకుతుందంటే కారణం చెరువులు. రాజుల కాలంలో ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలంలో అంటే అంత గొప్ప పాత్ర పోషించారు. ఈ రోజే చెరువులతో బతుకుతున్న ఈ ప్రాంతం గతంలో ఇంకా బాగుండేది. చంద్రగిరి కోట ఇవన్నీ చూసినప్పుడు వజ్రవైరుడాలు, బంగారు బహిరంగంగా మన కూరగాయల్లాగా అమ్ముకునేవారు. ఇట్లాంటి చరిత్రలో చాలా మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఒక వెలిగిన ప్రాంతం, నష్టపోయిన ప్రాంతం అన్నీ కలిపి ఈ ప్రాంతంగా ఉంటుంది. మీరు ఈ రాయలసీమ నామకరణం జరిగిన నేపథ్యాన్ని నుంచి మనం మాట్లాడుకుంటే మనకు కనబడుతున్న ప్రధాన అంశం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర విభజన మన ప్రధానంగా కనిపిస్తుంది. అంటే తెలంగాణ ఒక నైజాం ఆ స్టేట్గా ఉండేది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉండేది. అంటే మద్రాసు నుంచి తెలుగు ప్రాంతంగా విడిపోదాము అంటే తెలుగు అంటే మద్రాసు తమిళ ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి వెళ్ళిపోదాం అనే భాష పేరుతో ఆంధ్ర మహాసభ ముందుకు వచ్చింది. కానీ ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రత్యేకత అంటే మనకు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి పాలగల్, మీకు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఉంటుంది చిత్తూరు జిల్లా, దాని పక్కన పాలగల్ అనే ఒక ప్రాంతం ఉంది, పానగల్. అక్కడి నుంచి రాజులు చెన్నైని కూడా పరిపాలించారు. ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాసు. ఆ రకంగా ఒక ప్రత్యేక చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అయితే మద్రాసు నుంచి వచ్చేయాలని ఆలోచన వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతం ప్రజలకు పెద్ద ఇష్టం లేదు. కారణం ఏంటంటే మద్రాసు మహానగరం మన పక్కనే ఉంది. రాయలసీమలో మీకు కూడా తెలుసు అనంతపురం వాళ్ళు బెంగళూరుతో కనెక్ట్ అవుతుంటారు బాగా, కర్నూలు ఏమో హైదరాబాద్తో కనెక్ట్ అవుతుంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రంతో కనెక్ట్ అయ్యేది తక్కువ. కానీ కడప, కర్నూలు అందరూ, కడప, చిత్తూరు చెన్నైతో, నెల్లూరు కూడా చెన్నైతో కనెక్ట్ అవుతారు. ఈ రోజు కూడా జీవితాలు, మన జీవన విధానం కనపడ్డాయి. కాబట్టి ఇంత ప్రత్యేకత మద్రాసు ఉంది కాబట్టి ఊడిపోయడానికి పెద్దగా ఇష్టం లేదు. అప్పటికే కోస్తాల ప్రాంతం, కృష్ణా డెల్టా, తర్వాత ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, కాటన్ బ్యారేజ్ రావడం వల్ల కలవడానికి ఇష్టపడలేదు. ఆ టైంలో వచ్చింది శ్రీబాగ్ ఒప్పందం. అటు పిమ్మట ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం. ఆ తర్వాత 3 ఏళ్లకే 1953 అక్టోబర్ 1 ఏర్పడడం, 1956లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడడం, తర్వాత 2014లో మళ్ళీ విభజన మన చరిత్రలో జరిగినాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. ఆల్రెడీ ఉన్న ఎనుగుబడిన ప్రాంతం, ముఖ్యంగా నీటి వనరుల పైన సరైన ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మనల్ని దోపిడీ చేయడానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు నిర్మించినటువంటి లేదా విదేశీయులు నిర్మించినటువంటి కేసీ కెనాల్, 1,00,000 ఎకరాల పైచిలుకు నీళ్ళు ఇచ్చే కాలువ, ఒక ప్రాజెక్టు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయినా కూడా ఎక్కువ రోజులు పరిపాలించిన వాడు 1,00,000 ఎకరాలు ఇచ్చే ప్రాజెక్ట్ లేదు. అంటే మనల్ని దోపిడీ చేసుకున్న వాళ్ళు వచ్చి కట్టినారు. కానీ హెచ్ఎల్సీ కావచ్చు, ఎల్ఎల్సీ కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఇవన్నీ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి ఏది కాంట్రిబ్యూషన్ అన్నప్పుడు వెనక్కి తిరుక్కోవాల్సి వస్తుంది. మనం దోపిడీ చేసిన వాళ్ళు నయం కదా అనిపించాం. ఆ రకంగా మన ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు పరిపాలించిన వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం నష్టపోయింది. ఈ రోజు కూడా రాయలసీమ అంటే ఒక వెనుబడిన ప్రాంతంగానే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. చరిత్రలో జరిగిన అనేక తప్పులు, కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ని బ్రిటిష్ వాళ్ళు రూపొందించారు, ఆంగ్లేయులు రూపొందించారు. ఆ ప్రాజెక్ట్ కట్టకుండా కింద నాగార్జున సాగర్ కట్టారు. ఆ రోజు కానీ కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ కట్టుంటే ఈరోజు ఈ ప్రాంతం మొత్తం 100 టీఎంసీలతో సస్యశ్యామలుగా ఉండేది. ఎందుకంటే మెట్ట ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాణిజ్య పంటలు బాగా పండుతాయి, మంచి వ్యాపార పంటల వల్ల మంచి ఇన్కమ్ వస్తుంది. అట్లా ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు మదురైలో కూర్చొని తమిళ వాళ్ళందరూ మనం ఎప్పుడైనా మద్రాసు తెలుగు వాళ్ళది అయిపోతుంది, మనం మదురై కేంద్రంగా మనం తమిళ రాష్ట్రం ఏర్పడదాం అని అన్నారు. ఆ రోజు వాళ్ళతో మాట్లాడితే మద్రాసు మన ఉండేది. ఆ రకంగా మద్రాసును కోల్పోయినాము. కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ ఇంకో కీలకమైన సందర్భాల్లో కోల్పోవడం, నాయకులు తప్పులు చేసిన కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోయి ఈ రోజు ఈ పరిస్థితులు నిలబడి. అయితే ఇప్పుడు మిగతా ప్రాంతాలు కనుక మనం చూసుకుంటే అభివృద్ధి బాగానే జరుగుతుంది. కానీ రాయలసీమ మాత్రం ఇప్పటికీ అభివృద్ధిలోటి ప్రాంతంగా అలా మారిపోవడానికి గల కారణం అంటే ప్రధాన కారణం అనేది ఏం చెప్తారు?
ఏ ప్రాంతమైనా బాగుండాలంటే రెండు, ఒకటి నీళ్లు, పారిశ్రామీకరణ. ఉదాహరణకు రాయలసీమలో నీటి అవకాశాలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నంద్యాల, ఇప్పుడు శ్రీకాళహస్తిలో కొన్ని మండలాలు అక్కడక్కడ ఉన్నాయి. నీకు నంద్యాలకు పోతే అది కోస్తా ప్రాంతం అలా ఉంటుంది. కారణం ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ వచ్చింది. ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీస్ వచ్చిందో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. రాయలసీమలో కూడా, రాయలసీమ మొత్తం వెనుకబడి ఉందంటే కుదరదు, కొన్ని ప్రాంతాలు అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకు? వాటర్ ఫెసిలిటీస్. పులివెందులకు ఒకప్పుడు గండికోట నుంచి నీళ్ళు వస్తే ఈ అరటి గెలలతో అద్భుతంగా ఆడ మంచి పంట పండించుకున్నారు, చీనీ పంట పండించుకున్నారు, వాణిజ్య పంటలు బాగా పండుతాయి. కాబట్టి ఈ వాటర్ ఫెసిలిటీస్ చోట అద్భుతాలు ఇతర ప్రాంతంతో పోల్చుకుంటే మెట్ట ప్రాంతం కాబట్టి బాగా జరుగుతుంది, వాణిజ్య పంటలు మంచి పంటలు పండుతాయి. రెండు, పారిశ్రామికీకరణకు అవకాశం జరిగిన ప్రతి చోట అద్భుతాలు జరిగినాయి. ఉదాహరణకు మా చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో వస్తున్న పరిశ్రమలు డబ్బుల్లో సింహభాగం శ్రీ సిటీలోనే ఉంటాయి. అట్లే శ్రీ సిటీ ఎక్స్పీరియన్స్, కొప్పర్తి, కడప, అదేవిధంగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వచ్చింది, ఓరవకల్లు వస్తామని. కాబట్టి రాయలసీమలో అవకాశాలు ఇవ్వట్లేదు. అంటే నీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం, పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తే రాయలసీమలో జరుగుతున్నంత అభివృద్ధి ఎక్కడా జరగదు. ఆ అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల రాయలసీమ వెనుకబడింది తప్ప రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకకు నెట్టబడిన ప్రాంతం. కానీ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు? అంటే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు ఎందుకని ముందుకు రావట్లేదు? అంటే అందరినీ ఒక ఘాట్లో కట్టేయలేం. ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగరి, హంద్రిని ఇవన్నీ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ అక్కడ తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చాలా రాయలసీమ ఉద్యమంలో పాల్గొని చాలా కీలకమైన నిర్ణయాలు గాలేరు నగరి, హంద్రిని, శ్రీ సిటీ, కొప్పర్తి ఇలాంటి ముందుకు తీసుకొచ్చారు. జగన్ గారు తరతమ స్థాయి జరిగింది. అయితే దీంట్లో కొంతమంది ఎక్కువ చేసినచ్చు, కొంతమంది తక్కువ చేసినచ్చు. కానీ బ్రాడర్ వేలో మనం చూసినప్పుడు కీలకమైన రాయలసీమలో 98 లక్షల వ్యవసాయ యోగ్య భూమి ఉంది, అందుబాటులో ఉంది, మంచి అడవులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు వాటర్ ఫెసిలిటీ అందించామనుకోండి, వ్యవసాయ ఉత్పత్తి జరుగుతుంది, డెవలప్మెంట్ వస్తుంది. రెండు, పరిశ్రమల స్థాపన కూడా విస్తారమైన భూమి, 97 లక్షల వ్యవసాయ యోగ్య భూమి అంటే ఎంత భూమి ఉందో తెలంగాణ రాష్ట్రంతో సమానం ఉంది, అంత పెద్ద భూమి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 42% భూభాగం విస్తరణ ఉంది. కాబట్టి అవకాశాలు ఈకపోవడం తప్పు. ప్రధానంగా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారు, హైదరాబాద్ మీద కేంద్రీకరించేశారు. మన ప్రాంతం కదా అని దీన్ని నిర్లక్ష్యం చేసినారు. రాజకీయంగా చూసినప్పుడు చిన్న ప్రాంతం, 52 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పెద్దది, కోస్తా పెద్దది, తర్వాత రాయలసీమ. కాబట్టి ఈ బలహీనతలు, ముఖ్యమంత్రి పదవుల మీద ఉన్న మోజు, వీటన్నిటి కారణంగా ఎక్కువ మంది మన రాయలసీమలో అయినారు. ముఖ్యమంత్రి లిస్టు తీసుకుంటే పేర్లు, సమస్యలు చూసుకుంటే రాయలసీమ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ఇబ్బందుల వల్ల రాయలసీమ నష్టపోయింది తప్ప రాయలసీమ వెనుక నెట్టబడిన ప్రాంతంగా అయిపోయింది తప్ప ఇంకోటైతే కాదు. అయితే ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొని రావాలి? ప్రధానంగా రాయలసీమకు నీటి ప్రాజెక్టులు కావాలి. ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమకు ఉన్న రాయలసీమ ఉపయోగపడేట్టుగా లేదు. వరద ప్రవాహం బాగా వస్తుంది కానీ వరద రోజులు తగ్గిపోయినాయి, వచ్చి నీళ్ళు వచ్చినట్టు కిందకి వెళ్ళిపోతున్నాయి. శ్రీశైలం డ్యామ్ పూడిక పెరిగిపోతుంది, 100 TMCల పైన పూడిపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి ప్రాజెక్టు డిజైన్ మార్చుకొని తుంగభద్ర నది పైన గుండ్రేవుల ప్రాజెక్టు, HLC LLCకి సమాంతర ప్యారలల్ కెనాలు, అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారు రూపించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఈ సిద్ధేశ్వరం దగ్గర వీలైతే అలుగు ప్రాజెక్టుని టేకప్ చేయడం, దాంతోపాటు గాలేరు నగరి అనేది పెండింగ్ ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం, అన్నిటికన్నా మించి అనంతపురం, చిత్తూరు లాంటి జిల్లాల్లో చెరువులు విస్తారంగా ఉన్నాయి. చెరువులు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ లాగా, ఇక్కడ మిషన్ శ్రీకృష్ణదేవరాయ లాగా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇట్లాంటివి చేయడం ద్వారా ఫస్ట్ వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగం డెవలప్మెంట్ అవుతుంది. రెండు, మౌలిక వసతులు కల్పించి కానీ పరిశ్రమలు ఆహ్వానించగలిగితే ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి. ప్రభుత్వాలు కొంత దృష్టి పెట్టితే చాలు, వ్యవసాయం పరిశ్రమలకు ఎంత దృష్టి పెడితే ఇతర ఏ ప్రాంతంలో కన్నా ఫాస్ట్గా డెవలప్మెంట్ వచ్చేస్తుంది. అది రాయలసీమకున్న ప్రత్యేకత. కాబట్టి ఆ రీత్యా చూసినప్పుడు రాయలసీమకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రభుత్వాలు కొంత ఫోకస్ని మార్చుకొని కొంత శ్రద్ధ పెట్టి వాటర్ రిసోర్స్ని మారుతున్న అనుగుణంగా డిజైన్స్ కొంత మార్చుకొని కొంచెం ఫోకస్ చేయడం. రెండు, పారిశ్రామికానికి అవకాశాలు కల్పిస్తూ మౌలిక వస్తువులు పెంచడం చేయగలిగితే చెన్నై, బెంగళూరు అవకాశాలు అందిపుచ్చుకునే తిరుపతి లాంటిది, కర్నూలు లాంటిది మనకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలు మినరల్స్ చాలా బాగుంది కాబట్టి మనకు అవకాశాలు ఉన్నాయి, చాలా పాజిటివ్గా డెవలప్మెంట్ అవుతుంది. సమస్యల ప్రభుత్వాలు కొంత శ్రద్ధ పెట్టి అటు వ్యవసాయ రంగాన్ని ఇటు పారిశ్రామికాన్ని కొంచెం ఊతమిస్తే ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఫాస్ట్ డెవలప్మెంట్ అంటే ఈ రోజు కూడా రాయలసీమలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కనుక జరిగితే వచ్చే 15-20 సంవత్సరాల్లో రాయలసీమని మనం ఎలాంటి పొజిషన్లో చూడొచ్చు? ఖచ్చితంగా భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చూడొచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను, పులివెందుల ప్రాంతంలో గండికోట నుంచి నీళ్ళు ఇచ్చారు ఒక పంటకి, దాదాపు ఊరికి ఒక 2-3 కార్లు కొనేశారు. అంటే రాయలసీమలో ఒక నేచర్ ఏంటంటే కష్టపడే నేచర్ ఉంది, భూమి ఉంది, వాణిజ్య పంటలు పండుతాయి, ఖర్చు పెట్టే స్వభావం కూడా ఎక్కువ. మీకు ఏ అద్భుతమైన కార్లు, పేదరికం ఉంటుంది, కార్లు వచ్చిన ధనవంతులు వాళ్ళందరూ ఫ్యాషన్ కార్లని రాయలసీమలో కొంటుంటారు. కాబట్టి ఖర్చు పెట్టే నేచర్ కూడా ఉంటుంది, కాబట్టి కష్టపడే నేచర్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగాని రాష్ట్ర ప్రభుత్వం మిగతా ప్రాంతాలతో సమానంగా కొంచెం ఫోకస్ పెట్టి కానీ చేయగలిగితే ఒక 10 years ఖచ్చితంగా ఈ దేశంలో అభివృద్ధి చెందిన ఒకానొక ప్రాంతంగా రాయలసీమ ప్రాంతం ఉంటుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఈరోజు రాయలసీమ గురించి మాకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది రాయలసీమకి ఇలా అంటే రాయలసీమ అనే పేరు ఏ విధంగా వచ్చిందని పురుషోత్తం గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో రాయలసీమ అనే పేరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 98 years అయ్యిందనమాట. సో మధ్యలో డెవలప్మెంట్స్ అయితే జరిగాయి, కానీ ఇంకా అభివృద్ధి కొరవడింది అక్కడ. అంటే ఇంకా అభివృద్ధి జరగాల్సింది చాలా ఉంది. నిజంగానే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కనుక జరిగితే రాయలసీమ కూడా ఒక మంచి డెవలప్డ్ ప్రాంతంగా అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. అభివృద్ధి కోసం పోరాడే మనసు ఉంటే ఈ నేల ఎంతటి మార్పునైనా తెచ్చుకోగలుగుతుంది. సో ఇది ఇవాల్టి మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.